హాయ్ ఫ్రెండ్స్, కాడాపు మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంటు బాబీ కోహ్లీ డైరెక్షన్లో ఎన్బికే 109 మూవీలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ను శివరాత్రి పండగ సందర్భంగా రిలీజ్ చేయగా ఆ గ్లిమ్స్కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనకి తెలిసిందేనమాట. అయితే ఎన్బికే 109 మూవీ తర్వాత బాలకృష్ణ ఎవరు డైరెక్షన్లో నటించబోతున్నారు అన్న విషయానికి వస్తే బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటించబోతున్నారనమాట. వాటికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 9వ తేదీన అప్డేట్ అయితే మనకైతే రాబోతుందనమాట. అయితే ఎన్బికే 110 మూవీ తర్వాత బాలకృష్ణ నటించబోతున్న ఎన్బికే 111 అంటే 111 ఈ మూవీకి డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. రీసెంట్గా గోపీచంద్ మల్లినేని బాలయ్యకు ఒక స్టోరీ అయితే చెప్పారంట. ఆ స్టోరీకి ఫిదా అయిపోయిన బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారంట. ఈ మూవీకి నిర్మాత వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వారు అనమాట. వీరి ముగ్గురు కాంబినేషన్లో ఆల్రెడీ వీరసింహారెడ్డి మూవీ వచ్చింది. అదిరిపోయే విధంగా రికార్డులు అయితే బ్రేక్ చేసిన విషయం మనకి తెలిసిందేనమాట. మళ్ళీ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ అంటే ఆ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. మరి చూడాలి, గోపీచంద్ మల్లినేనితో బాలయ్య నటిస్తారా లేదా అన్న విషయంపై కొన్ని రోజులు ఆగితే కానీ ఒక క్లారిటీ అయితే రాదు. ఖచ్చితంగా బాలకృష్ణ, గోపీచంద్ మల్లినేని వీరిద్దరు కాంబినేషన్లో మళ్ళీ మరో సినిమా రావాలి. వీరసింహారెడ్డి మూవీకి మించిన హిట్ కొట్టాలని చెప్పేసి మనం కోరుకుందాం ఫ్రెండ్స్.